యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ఈ యొక్క 7 మాసాలు ఎంతో కాచి కాపాడి ఒక 8వ మాసంలో మొదటి రోజున ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి వెతకడానికి ఇచ్చిన భాగ్యం కొరకు దేవుని మొట్టమొదట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంపై ఎంచబడిన భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము చదువుకుంటాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చదివినట్టు భాగంలో ఏం చెప్తున్నారంటే, దేవుడు నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను, అది కూడా ఇప్పుడే మొలుచును. తర్వాత ఏమంటున్నానంటే, ఎడారిలో నేను నీటి గొడుపును కలుగు చేసేదను, తర్వాత అరణ్యంలో మార్గంను కలుగు చేసిందని చెప్తున్నాడు దేవుడు. సో ఇలాంటి మంచి దేవుడు ఏ విధంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలు దేవుని కోపానికి దూరమయ్యి తర్వాత దేవుడు వాళ్ళ మీద జాలి చూపించి దేవుడు వారిని ప్రేమిస్తూ ఇలాగ వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాడు. 18వ వచనంలో చూసుకున్నట్లయితే, గతించిన వాటి గురించి మీరు బాధపడుతూ వాటి గురించి మళ్ళా చింతపడుతూ వాటిని ఆలోచించేవాకని చెప్తున్నాడు. గతించినవి అంటే మనకి ఈ యొక్క 7 మాసాలు కూడా మనం ఎన్నో ఎత్తు ఫలాలన్నీ మనం దాటుకొని వచ్చుంటున్నాము, చిన్న చిన్న కష్టాలు కూడా పడి ఉంటున్నాము. ఈ యొక్క 8వ మాసంలో ఇది ఒక వాగ్దానం మనకి దేవుడు ఇస్తుంటున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, నూతన కార్యాలు మనం చేస్తున్నాం. ప్రతి విషయంలో మన వ్యక్తిగత జీవితం కానీ మన ఉద్యోగంలో కానీ అన్ని విషయాలు కూడా దేవుడు నూతన కార్యాలు చేస్తామని వాగ్దానం ఇస్తున్నాడు. అదేవిధంగా మనము ఈ యొక్క ఎడారిలో నీటినిచ్చే దేవుడు అంటే, మనం ఆగర్ జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆగర్ కూడా తన బిడ్డ కోసమో మొరపెడితే దేవుడు అక్కడ దాహాన్ని తీర్చే దేవుడు అంటున్నాడు. మన దేవుడు వినగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు అంటే యెహోవా ఈరేగున్న దేవుడు అంటున్నాడు. మన ప్రభు అద్భుతాలు చేసేవాడు అంటున్నాడు. నా జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయవాడు, మన మొరలాలకిచ్చే దేవుడు అంటున్నాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల సానుబట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు మా మధ్య తండ్రి ప్రభు అయా తండ్రి, ఇలాగ తండ్రి నిన్ను ఆరాధించుకోవాలని భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. నూతన మాసంలో తండ్రి మొదటి దినాన ప్రభు తండ్రి ఇలాగ రాజా తండ్రి ఆయా మాకు సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వింటున్న బిడ్డను కూడా ఆశ్రయించి దీని సహాయపడి కోరుపడినాం. యేసయ్య నామమున నడుచుకున్నాం తండ్రి, ఆమేన్.